Hello students, welcome to Physics Wala Telugu channel. ఇవాళ మనం లివింగ్ వరల్డ్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయబోతున్నాం అన్నమాట. ఈ లివింగ్ వరల్డ్ చాప్టర్ మనం కంప్లీట్ చేసాం కదా, ఇవాళ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో చదువుకొని వచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ క్వశ్చన్. In multicellular organisms, dash refers to the production of progeny possessing features more or less similar to those of the parents. So direct definition adigaru. So multicellular organisms lo kanaka తీసుకుంటే, so in multicellular organisms which will refers to the production of progeny ante pillalu, that is offspring, possessing features more or less similar to those of the parents. Not exactly same undavu కానీ more or less similar ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమంటారు? దట్ ఈస్ నథింగ్ బట్ రీప్రొడక్షన్ అన్నమాట. సో అవర్ ఆన్సర్ ఈస్ రీప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేశారనుకుంటా. నెక్స్ట్ వన్. ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ అవర్ బాడీ. ఆల్ కెమికల్ రియాక్షన్స్ అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? కెటబాలిజం అండ్ అనబాలిజం. Total of catabolism and anabolism is nothing but it is metabolism. So our answer is metabolism. Metabolism equals catabolism plus anabolism. Which is the constructive and which is destructive process? ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను? AC అని చెప్పాను కదా. AC అంటే ఏ anabolism is a constructive process. ఇలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను, కానీ మీకు దాని గురించి తెలిస్తే కూడా ఈజీ అన్నమాట. ఇక కెటబాలిజం వచ్చి డిస్ట్రక్టివ్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను అనమాట. సో సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద reactions, chemical reactions occurring in our body is nothing but metabolism. Okay, next. Cell division occurs dash in plants and dash in animals. Plants లో సెల్ డివిజన్ అనేది మనకి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద మెరిస్టమ్. ఓకే, ప్లాంట్స్లో ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ ద మెరిస్టమ్, ఎపికల్ మెరిస్టమాటిక్ సెల్స్ అని కూడా చెప్పచ్చు. మేజర్లీ ఎపికల్ మెరిస్టమ్ పైన అయితే అలా మెరిస్టమ్ వలన సెల్ డివిజన్ అనేది కంటిన్యూగా ఉంటుంది ప్లాంట్స్లో. అదే కనుక అనిమల్స్ మనం కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గ్రోత్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్ కదా. సో సెల్ డివిజన్ అక్కర్స్ కంటిన్యూస్లీ ఇన్ ప్లాంట్స్, ఓన్లీ అప్ టు ఎ సర్టెన్ ఏజ్ ఇన్ అనిమల్స్. సో అవర్ ఆన్సర్ విల్ బి దిస్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The fungi, filamentous algae, protonema of mosses all easily multiply by. సో ఇవన్నీ ఎలా మల్టిప్లై అవుతాయి ఈజీగా అంటే? ఫంజై టూ డిఫరెంట్ థింగ్స్ ఉంది, కానీ ఇక్కడ ఫిలమెంటస్ ఆల్గే, ప్రోటోనిమా ఆఫ్ మాసెస్ కూడా ఇచ్చారనమాట. సో మనం ఏం చెప్పాము? ఇలా ఉంటే కిన ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ జరిగి ఈచ్ పార్ట్ మళ్ళీ మనకి ఒక న్యూ ఇండివిజువల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ బై ఫ్రాగ్మెంటేషన్. బడ్డింగ్ ఎక్కడ చూస్తాం మనం? హైడ్రా ఈస్ట్లో బడ్డింగ్ చూస్తాం. ఫిజన్ అంటే బైనరీ ఫిజన్ ఎక్కడ చూస్తాము? సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో, మోస్ట్లీ బ్యాక్టీరియా అలా ఫిజన్ చూస్తాం. రీజనరేషన్ ఎక్కడ చూస్తాము? ప్లెనేరియా. ఇలా వచ్చినప్పుడు మీరు వేరేవి కూడా గుర్తుకు చేసుకుంటే బెస్ట్ అన్నమాట. అప్పుడు మీకు ఎగ్జామ్కి ఈజీగా ఉంటుంది. సో హైడ్రా ఈస్ట్లో మనం బడ్డింగ్ అనేది చూస్తాం. ఫిజన్ అనేది మోస్ట్లీ బ్యాక్టీరియా అండ్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో మనం యూజువల్గా ఫిజన్ చూస్తాం. రీజనరేషన్, దట్ టు ట్రూ రీజనరేషన్ ఎక్కడ చూస్తాము? ఇట్ ఈస్ ఇన్ ప్లనేరియా అన్నమాట. సో ఈ ఫంజై, ఫిలమెంటస్ ఆల్గే, ప్రోటోనిమా ఆఫ్ మాసెస్ ఈజీగా మల్టిప్లై ఎక్కడ అవుతాయి అంటే ఫ్రాగ్మెంటేషన్. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following factors exclusively affects the reproduction in seasonal breeders? So seasonal breeders లో రీప్రొడక్షన్ జరిగేటప్పుడు ఏది అఫెక్ట్ చేస్తుంది ఎక్కువగా? బోత్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అని అడిగారు. సో ఇట్ ఈస్ మోస్ట్లీ లైట్ అన్నమాట. సో అవర్ ఆన్సర్ విల్ బి ఫోటో పీరియడ్. ఫోటో మీన్స్ లైట్ కదా, సో ఫోటో పీరియడ్. ఆన్సర్ చేశారా? నెక్స్ట్ వన్.
The keys are based on contrasting characters generally in a pair called. సో కీస్ అనేవి ఒక సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ని చూసి మనకి ఇక్కడ ఒక టాక్సానమికల్ ఎయిడ్ అనమాట ఇది. సో బేస్డ్ ఆన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. వాట్ ఆర్ దోస్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్? కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ అనమాట. సో అండ్ దట్ పెయిర్ని ఏమని చెప్తారు అంటే ఆ పెయిర్ని కప్లెట్ అని చెప్తారు. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, కప్లెట్. ఓకే, keys are based on contrasting characters. Contrasting are nothing but similarities and dissimilarities. So in a pair అన్నప్పుడు మనం కపుల్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఈ గుర్తుకు రాకుంటే. pair called couplet. Okay, next. The order generally ends with. Order అంటే ఏంటి? మనం కేటగిరీస్ చూసాం కదా క్లాసిఫికేషన్లో. సో ఆ కేటగిరీస్లో ఆర్డర్ అనేది ఒకటి. యూజువల్గా ఆర్డర్ దేంతో ఎండ్ అవుతుంది అని అడిగారనమాట. ఇట్ ఎండ్స్ విత్ ఏల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోలిమోనియల్స్ అలా ఇట్ విల్ ఎండ్స్ విత్ ఏల్స్ అనమాట ఆర్డర్ అనమాట. సో మన ఆన్సర్ వచ్చి ఏల్స్. ఓకే, ఇది ఎలా గుర్తుకు పెట్టుకోవాలి? నేను చెప్పాను కదా ఆర్డర్ గుర్తుకు పెట్టుకోవడానికి టాక్సానమికల్ హైరార్కీకి. యూజువల్గా టాక్సానమికల్ హైరార్కీ అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అనేది చేసినప్పుడు దాన్ని టాక్సానమికల్ హైరార్కీ అని చెప్తామన్నమాట. సో ఆర్డర్ గుర్తుపెట్టుకునేది నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ కూడా మనం చూద్దాం. సో యూజువలీ ఆర్డర్ జనరలీ ఎండ్స్ విత్ ద ఏల్స్. ఓకే, నెక్స్ట్. ఏసీ అనేది ఏది వస్తుంది? ఏసీఈఏఈ. సో అది ఏమొస్తుంది ఆలోచించండి. ఆర్డర్ అయితే యూజువలీ ఏల్స్ అనమాట. ఈఏఈ ఏమొస్తుంది అంటే ఫ్యామిలీ, క్యానిడే, ఫెలిడే అలా వస్తుంది. ఏసీఈఏఈ ఏమొస్తుందో ఆలోచించుకొని అది కూడా రాసేయండి. ఫ్యాబేసీ, సొలనేసీ అవన్నీ ఫ్యామిలీస్ కిందకే వస్తాయి. నెక్స్ట్. Which of the following aspects is an exclusive characteristic of the living things? Exclusive ante only living things lo maatrame undali. So what is that exclusive characteristics? Chuddam. Isolated metabolic reactions occur in vitro. Isolated metabolic reactions ante actual ga manam oka sentence chusamu. They are ఎప్పుడైనా బయటికి తీసుకున్నప్పుడు లివింగ్ రియాక్షన్స్, లైవ్ రియాక్షన్స్ జరుగుతాయి, కానీ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ అ లివింగ్ థింగ్స్ అనేది తెలుసుకున్నాం. సో ఇది రాదు. ఇంక్రీజ్ ఇన్ మాస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్. ఇంక్రీజింగ్ ఇన్ మాస్ ఫ్రమ్ ఇన్సైడ్ అనే దాన్ని ఏమంటారు? ఇంట్రిన్సిక్ గ్రోత్ అన్నమాట. ఈ ఇంట్రిన్సిక్ గ్రోత్ అనేది మనము లివింగ్ ఆర్గానిజమ్స్లోనే చూస్తాము. ఆ తర్వాత పర్సెప్షన్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ దర్ మెమరీ. దీన్ని ఏం చెప్తాము? పర్సెప్షన్ దాన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్షియస్నెస్ అన్నమాట. దట్ టు మెమరీ అన్నారు. సో ఇట్ ఈస్ కాన్షియస్నెస్. ఇది కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లోనే మనము కాన్షియస్నెస్ అనేది చూస్తాము. తర్వాత ఇంక్రీజ్ ఇన్ మాస్ బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ బోత్ ఆన్ సర్ఫేస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నలీ. సర్ఫేస్ జరిగేదాన్ని, ఈ సర్ఫేస్ అయితే దాన్ని మనం ఏమంటాము? ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అని చెప్తాము. అదే ఇంటర్నల్లీ అయితే ఆల్రెడీ చూపించాను, ఇంట్రిన్సిక్ గ్రోత్ అని చెప్తామన్నమాట. సో సర్ఫేస్లో యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ రెండూ జరుగుతుంది, దీన్ని మనము గ్రోత్ అంటాము. ఇక్కడ ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే మనం ఇది చూడట్లేదు, నాన్ లివింగ్ థింగ్స్లో కూడా మనకి గ్రోత్ అనేది ఉంది. ఈ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ అనేది యూజువల్గా నాన్ లివింగ్ థింగ్స్లో ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏమడిగారు? ఎక్స్క్లూజివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఇది అయితే గిన ఏం చెప్తాము? ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ లైవ్ రియాక్షన్స్ బట్ నాట్ లివింగ్ థింగ్స్. కాబట్టి ఇది కన్సిడరేషన్లోకి తీసుకోమన్నమాట ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్, లివింగ్ ఆర్గానిజమ్స్లోనే ఇంట్రిన్సిక్ గ్రోత్ అనేది ఉంటుంది, నాన్ లివింగ్లో ఉండదు. కానీ ఇక్కడ గ్రోత్ని మనము కన్సిడరేషన్గా తీసుకోము. ఎందుకు తీసుకోము అంటే అది ఓన్లీ లివింగ్లో మనం చూడట్లేదు, నాన్ లివింగ్లో కూడా గ్రోత్ని చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ అని అడిగారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి కాన్షియస్నెస్ అని వస్తుంది. ఓకే, క్లియర్? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈ ఇంట్రిన్సిక్ గ్రోత్ కూడా
లివింగ్ ఆర్గానిజమ్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచరే కదా అని. కానీ మనం ఎందుకు తీసుకోము ఆ గ్రోత్ని అంటే ఆ గ్రోత్ మనం నాన్ లివింగ్ థింగ్స్లో కూడా చూస్తాము కాబట్టి మనం దీన్ని తీసుకోమన్నమాట. క్లియర్? నెక్స్ట్ వన్, which of the following term is used to refer the number of varieties of plants and animals on earth? So a term is used to refer the number of varieties of plants and animals and also some species like that. Which term you will use? It is nothing but biodiversity. Bio ante enti? Bio means life. Life ante living beings lo unnadi, either plants, animals, species, microorganisms ala anta. Diversity ante variations annamata. Bio means life or living organisms. Diversity ante variation annamata. So refer to the number of varieties of plants and animals on earth is biodiversity. Clear? Next, ICBN stands for, direct adigaru, idi International Code for Botanical Nomenclature is ICBN. So this one. Alane ICZN aithe enti? International Code for Zoological Nomenclature ani vastundi. Okay, idanta raadu. So it is international code, not Indian code, not Indian Congress, that and all. Okay, next, binomial nomenclature means, binomial పేరులోనే ఉంది, బై అంటే రెండు పేర్లు ఉంటాయి, నామియల్ నామెన్క్లేచర్ అంటే నేమింగ్, బై అంటే టూ. సో binomial nomenclature ante enti? Naming of an organism with two names. One will be generic and another will be specific epithet, otherwise we will call it as species. So it is a scientific name consisting of a generic and specific epithet, danni species ani kuda antamannamata. Okay, clear? Next, the famous botanical garden Kew is located in, which is the famous botanical garden? Kew ane icharu gaani famous botanical garden edo recall cheskondi, National Botanical Garden Kew, that too in England annamata. So National Botanical Garden in England, that is in Kew. Okay, this is the famous botanical garden in England. Next, which of the following taxonomic aid provides information for the identification of the names of species found in an area? Oka area lo ani adigaru, that too identification of names of a species in only specific area, not in different areas. Specific area అని అడిగినప్పుడు మనకి దాన్ని మాన్యువల్ అని అంటాము. అదే ఇన్ వెరైటీ డిఫరెంట్ ఏరియాస్ అంటే అప్పుడు మీరు ఫ్లోరా చూస్ చేసుకోవచ్చు. మోనోగ్రాఫ్ అంటే, మోనో అంటే సింగిల్, ఓన్లీ వన్ టాక్సాన్ గురించి, ఒక్క స్పీషీస్ గురించి తెలిపితే అది మోనోగ్రాఫ్. ఓకే, ఒకే ఏరియా స్పెసిఫిక్ ఏరియా అయితే మాన్యువల్. ఫ్లోరా అంటే మనకి డిఫరెంట్ ఏరియాస్ వాటి గురించి తెలిపితే అది ఫ్లోరా. ఓకే, నెక్స్ట్ వన్, which one of the taxonomic aids can give comprehensive account of complete compiled information of any one genus or family at a particular time? ఓకే, ఇక్కడ ఏం స్పెసిఫై చేశారు? మొత్తం సెంటెన్స్ చదివి భయపడిన అవసరం లేదు. అక్కడ ఏమన్నారు? ఆఫ్ ఎనీ వన్ జీనస్, దీన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో ఒక జీనస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని ఇచ్చే టాక్సానమికల్ ఎయిడ్ ఏంటి అని అడిగారనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ మోనోగ్రాఫ్. మోనో అంటే వన్ అన్నట్లు గుర్తుపెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీ. ఎనీ వన్ జీనస్ అని రాగానే మనం అది మోనోగ్రాఫ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్, which one of the following taxonomical aid is used for identification of plants and animals based on similarities and dissimilarities? Similarities and dissimilarities అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని తీసుకొని తెలిపే టాక్సానమికల్ ఎయిడ్ ఏది అని అడిగారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కీ. ఓకే, కీస్ అన్నమాట. కీస్ అన్నాడు, కీ. ఓకే, నెక్స్ట్,
ద ప్రాక్టికల్ పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఎందుకు క్లాసిఫికేషన్ అవసరము అంటే ఎన్నో వెరైటీస్, బయోడైవర్సిటీ ఉంటుంది కదా, ఆ ఎన్నో వెరైటీస్ ఉన్న వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. కొత్త స్పీషీస్ని అంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక గ్రూప్ కింద పెట్టాలి. ఆ దానికి మనకి క్లాసిఫికేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. సో ద ప్రాక్టికల్ పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ టు explain the origin of living organisms, trace the evolution of living organisms, name the living organisms, facilitate identification of unknown organisms. This is the main thing. వేరే కూడా మీకు అయినట్టు అనిపించినా వాళ్ళు అడిగింది ప్రాక్టికల్ పర్పస్. ఎందుకు మనము క్లాసిఫికేషన్ అనేది చేస్తాము అంటే టు హెల్ప్ in order to identify the unknown organism అన్నమాట. ఓకే, నెక్స్ట్ taxon. What is a taxon? It is an unit of classification, rank అని కూడా చెప్తారు, కానీ it is an unit of classification is called as a taxon. Systematics. Systematics refers to what? Systematics అంటే ఏం తెలుసుకున్నాం మనం? Systematics is equals to actually taxonomy plus phylogeny. Yes or no? Taxonomy plus phylogeny is equals to systematics అని మనం తెలుసుకున్నాం. Phylogeny అంటే ఏంటి? Phylogeny అంటే it is nothing but evolutionary relationship. Okay, evolutionary relationship is called as phylogeny. Taxonomy అంటే ఏంటి? In order to identify, first characterize, then identify, then classify, organize, ఇవన్నీ వస్తాయి కదా, that is taxonomy, that branch of biology. Phylogeny అంటే a branch of biology which deals with the evolutionary relationships అన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. systematics means taxonomy plus phylogeny. So identification and classification, nomenclature and identification of plants and animals, diversity of kinds of organisms and their relationship, ఇక్కడ కట్టుండాలి, and their relationship, different kinds of organisms and their classification. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? their relationship, evolutionary relationship అనేది రావాలి. సో మన ఆన్సర్ వచ్చి ఇది అన్నమాట. Systematics refers to diversity of kinds of organisms, which is nothing but taxonomy you can consider, and then their relationships means evolutionary relationship, which is nothing but phylogeny. So systematics equals taxonomy plus phylogeny. Okay, next. Keys are generally dash in nature. మనకు డైరెక్ట్ సెంటెన్స్ NCERT నుంచి ఇచ్చారు. Keys are generally, they are analytical in nature అన్నమాట. These are analytical in nature. Okay, next. Each statement in the key is called as. ఒక్కొక్క స్టేట్మెంట్ని మనం ఏమంటాము? మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాము? స్టేట్మెంట్ అంటే ఇలా అనేది రాయడం అనేది జరుగుతుంది. అంటే కప్లెట్స్లో ఉంటుంది కదా కీస్లో కనుక, అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది రాస్తారు, స్టేట్మెంట్ 1, ఆ స్టేట్మెంట్ 1 ఇది, స్టేట్మెంట్ 2 ఇది. ఎందుకంటే బేస్డ్ అపాన్ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్నే తీసుకుంటారు. ఈ స్టేట్మెంట్ 1 ఈ స్టేట్మెంట్ 2ని రెండు కలిపి మనం ఏమంటాము? కప్లెట్ అంటామన్నమాట. ఇలా ఎన్నో స్టేట్మెంట్స్ అనేవి రాస్తారు. ఇలా స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, ఇది ఒక కప్లెట్ అవుతుంది. ఇలా ఎన్నో స్టేట్మెంట్స్లో ఈచ్ స్టేట్మెంట్ మనకి ఏం తెలుపుతుంది? ఈ స్టేట్మెంట్ 1 అనేది తెలిసిన తర్వాత ఇది మనకి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ దానికి వెళ్ళడానికి, తెలుసుకోవడానికి, ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఆర్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద అనదర్ స్టేట్మెంట్ ఆర్ అనదర్ కప్లెట్. సో యాజ్ ఇట్ ఈస్ లీడింగ్ we will call it as a lead. ఓకే, సో దాన్ని ఏమంటారు? లీడ్. ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లీడ్. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందనుకోండి 1, దీని రిలేటెడ్ 3లో ఉందా 4లో ఉందా అని తెలుసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడాన్ని లీడ్ చేస్తోంది కాబట్టి దాన్ని లీడ్ అని అంటారు ఈచ్ స్టేట్మెంట్ని. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్?
ఓకే, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు చూద్దాము. ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రో, ఈజ్ ఇట్ కరెక్ట్? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో గ్రో. Living organisms grow internally. Internally means from inside, that is intrinsic growth. Non-living organisms will grow from outside, which is the extrinsic growth. So ఇది మనం కరెక్ట్ తీసుకోలేము, ఎందుకంటే both living and non-living will grow కాబట్టి. Why? Because both living and non-living will grow. Okay, both living and non-living will grow కాబట్టి మనం ఆ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పలేము. నెక్స్ట్, plants grow only up to a certain age. No, because of the meristematic cells they will grow continuously. So they grow, continuous growth will be seen in the plants, it won't be stopped. So we can't take that into the consideration. Next, the growth of living organisms is from inside. Yes, it is from inside only. లోపల నుంచే జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాము? It is called as intrinsic growth అని చదువుకున్నాం కదా. సో మన ఆన్సర్ వచ్చి అది. All of the above కాదు. So our answer is third one. Clear? Next one. Which two points are known as twin characteristics of growth? అంటే మనం చదువుకున్నాము గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ we cannot differentiate in unicellular organisms అని. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకుందాము. అమీబా ఇస్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం. అమీబా అనేది ఎలా మల్టిప్లై అవుతుంది? సో అమీబా అనేది ఇలా సెల్ అనేది ఇన్వేజినేషన్ అయిపోయి, సో ఇక్కడ న్యూక్లియస్ డివిజన్ జరిగి ఆ తర్వాత మనకి 2 ఆర్గానిజమ్స్గా డెవలప్ అనేది అవుతుంది అమీబా. ఓకే, 2 ఇండివిజువల్ డాటర్ సెల్స్గా డెవలప్ అనేది అవుతుంది. సో ఇలా డెవలప్ అవ్వడాన్ని యాక్చువల్గా దీన్ని గ్రోత్ అంటారు, ఆ తర్వాత దీన్ని రీప్రొడక్షన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ మాస్ జరుగుతోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? హియర్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ మాస్, అంటే సైజులో దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ మాస్. అండ్ ఇక్కడ చూస్తే 1, 2 అవుతున్నాయి. హియర్ ఏం జరుగుతుంది? దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, యాజ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ మాస్ and increase in number of individuals, both we will call it as what? We will call it as a growth. ఈ రెండిటిని మనం ఏమంటాము? గ్రోత్ అని చెప్తాము. సో ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు ఎస్, ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ దెన్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. రెస్పాన్స్ టు స్టిములై, ఇట్ వోంట్ కమ్ అండర్ దిస్. Differentiation also, it won't come under this. Differentiation means, what is differentiation? ఒక సెల్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్లవర్ని తీసుకుందాం. ఫ్లవర్ ఎలా ఫామ్ అవుతుంది? ట్రీలో హార్మోనల్ చేంజెస్ జరిగిన తర్వాత షూటే రీప్రొడక్టివ్ షూట్గా మారి దాని నుంచి ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే అది షూటే లేటర్గా ఫ్లవర్గా ఫామ్ అవుతుంది. అక్కడ డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్ అనేది జరిగి ఫామ్ అవుతుంది. అది డిఫరెన్షియేషన్ అంటే. ఇక్కడ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ అడిగారు కాబట్టి ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. సో 1 and 3. సో అవర్ ఆన్సర్, not this, 1 and 3. Yes, this is the answer. Okay, clear? Next one. Taxon and category are different things. What is a taxon? It is an unit of classification, is called as a taxon. Categories ante enti? ప్రతి ఒక్కటి, దెర్ ఆర్ 7 కేటగిరీస్ కదా, ఆబ్లిగేట్ కేటగిరీస్. అవి మనం కేటగిరీస్ అంటాం. టాక్సాన్ అయితే యూనిట్. సో మనం డిఫరెంట్ అని చెప్పలేము, రెండు ఒకటే. కానీ టాక్సాన్ అనేది ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ ద క్లాసిఫికేషన్. కేటగిరీస్ అంటే ప్రతి ఒక్కటి వస్తాయి, 7 ఆబ్లిగేట్ కేటగిరీస్. Category shows hierarchical classification. Yes, it will shows the hierarchical classification. Taxon and category are actually not different things. Okay, కాకపోతే మీరు కన్సిడర్ చేస్తే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? టాక్సాన్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్థ్రోపోడాని తీసుకున్నారనుకోండి,
ఇన్సెక్టా అనే ఆర్డర్ కింద వస్తాయి అవి. సో ఆ ఆర్డర్ అనేది ఏమంటారు? ఆర్డర్ ఈజ్ ఇన్సెక్టా కదా. ఆ ఆర్డర్ని ఏమంటారు మీరు? ఈ ఆర్డర్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టాక్సాన్. ఓకే, అదే కనుక మొత్తం మనకి 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఆ 7 కేటగిరీస్లో ఆర్డర్ ఈజ్ వన్ ఆఫ్ ద కేటగిరీ. ఆర్డర్ ఈజ్ వన్ ఆఫ్ ద కేటగిరీ. సో రెండు డిఫరెంటా అంటే రెండు సేమే అన్నమాట. డిఫరెంట్ అని చెప్పలేము, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కేటగిరీ. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ట్రూ అని కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే ఇది క్వశ్చనే కొంచెం ఇదిగా ఉంది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 7 ఆబ్లిగేట్ కేటగిరీస్లో ఆర్డర్ ఈజ్ వన్ ఆఫ్ ద కేటగిరీ. అలానే ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ద కేటగిరీ. ఆ ఫ్యామిలీ ఆర్డర్ అనేది టాక్సాన్ అని చెప్తాము. సో ఇవి రెండు డిఫరెంట్ థింగ్స్ అనేవి అనే చెప్పచ్చు. ఓకే, సో ఇది ట్రూ అనే చెప్పచ్చు అనమాట. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements are correct about herbarium? Herbarium అంటే ఏంటి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. హెర్బేరియం గురించి ఒక షీట్ అనేది ఉంటుంది. ఈ షీట్లో యాక్చువల్గా మనము థిక్ షీట్ ఉంటుంది. ఆ థిక్ షీట్లో మనం ఏదైనా ప్లాంట్ని బయటకు వెళ్ళి ఫారెస్ట్కి వెళ్ళి అలా తీసుకొని వచ్చినప్పుడు మనం దాన్ని ఫస్ట్ డ్రై చేస్తామన్నమాట. ఓకే, డ్రై చేసి దాని తర్వాత ప్రెస్ చేసి దాని తర్వాత ప్రిజర్వ్ చేస్తాము. సో డ్రై చేసి ప్రెస్ చేసి తర్వాత ఈ షీట్లో ఇలా ప్రిజర్వేషన్ అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో మనం ఏమేం రాస్తాము? రైట్ హ్యాండ్ సైడ్లో నేమ్ ఆఫ్ ద కలెక్టర్, ఫ్యామిలీ నేమ్, జీనస్ అండ్ స్పీషీస్ నేమ్, డేట్ ఆఫ్ ద కలెక్షన్, అవన్నీ బొటానికల్ నేమ్ అవన్నీ ఇక్కడ మనము స్పెసిఫై చేస్తామన్నమాట. అది హెర్బేరియం. ఎందుకు ఇది యూస్ఫుల్? ఏదైనా మనం రెఫర్ చేయాలి అనుకుంటే ఈ టాక్సానమికల్ ఎయిడ్ అనేది ఎంతగానో యూస్ఫుల్ కదా. సో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్ ఆఫ్ కలెక్టెడ్ ప్లాంట్ స్పెసిమెన్స్ దట్ ఆర్ డ్రైడ్ అండ్ ప్రిజర్వ్డ్. ఎస్, డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ అని కూడా చెప్పచ్చు. అండ్ ప్రిజర్వ్డ్ ఆన్ షీట్స్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. Herbarium sheets contain information about date and place of collection, name, collection names, family, collector names. Yes, everything it will be there. It serves as a quick referral system in taxonomical studies. Yes, so all of the above. So our answer is all of the above. Herbarium ante idi annamata. Thick sheets lo ikkadanta raayadam anedi jarugutundi. Next, which one of the following statements is correct about biodiversity? Biodiversity ante enti? Intaku munde chusam. Bio ante life, diversity ante varieties of life or living organisms. So it is the occurrence of varied type of organisms on earth. Yes, we can consider different plants, animals, microorganisms, species ani untai. Each different kind of plant, animal or organism represents a species. Yes, ఒక్కొక్క దాన్ని మనం యూజువల్గా స్పీషీస్ అనే చెప్తాం కాబట్టి ఎస్, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇక్కడ రావాలి. ఓకే, ద నంబర్ ఆఫ్ స్పీషీస్ అండ్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ రేంజ్ బిట్వీన్ 1.7 to 1.8 million. ఎస్, మనం చదువుకున్నాం. ఇట్ ఈస్ 1.7 to 1.8 million టోటల్. ఓకే, నాట్ టోటల్, నోన్ అండ్ డిస్క్రైబ్డ్ రేంజ్ వచ్చి ఇంత. టోటల్ అంటే 7 million స్పీషీస్ దాకా ఉన్నాయన్నమాట టోటల్. దాంట్లో మనకి తెలిసినవి ఓన్లీ 1.7 to 1.8 million స్పీషీస్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబవ్. దిస్ షుడ్ కమ్ హియర్. ఓకే, టైపింగ్ మిస్టేక్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఏవి కరెక్ట్ కాదు అని అడిగారు. చూద్దాం. లోయర్ ద టాక్సాన్, more are the characteristics that the members within the taxon share. ఇక్కడ లోయర్ ద టాక్సాన్, ఫస్ట్ టాక్సానమికల్ హైరార్కీని ఎలా గుర్తుకు పెట్టుకోవాలని చెప్పాను? కేజీఎఫ్ మూవీ అని చెప్పాను కదా. కేజీఎఫ్ని మీరు ఎస్జీఎఫ్ అని గుర్తుకు పెట్టుకోమన్నాను. అంటే ఎస్జీఎఫ్, ఎస్జీఎఫ్ అని గుర్తుకు పెట్టుకున్న తర్వాత ఓ
అని చెప్పాను, గుర్తుకు పెట్టుకోండి. సెంటర్లో ఓ అని, మధ్యలో ఇలా ఉంటుంది అని. దాని తర్వాత మనకి క్లాస్, ఆ తర్వాత ఫ్యామిలీ ఆర్ డివిజన్ వస్తుంది, దాని తర్వాత కింగ్డమ్ వస్తుంది. ఇలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను, అంటే ఇక మర్చిపోతారు అనుకుంటే హైరార్కియల్కి. సో లోయర్ ఇక్కడ ఏమడిగారు, దిస్ ఇస్ ద లోయర్ కదా, సో దిస్ ద స్పీషీస్ ఇస్ ద లోయర్ అనమాట. లోయర్ ద కేటగిరీ, లోయర్ ద టాక్సాన్, దిస్ ఇస్ టాక్సానే కదా ఒక్కొక్కటి. ఓకే, 7 obligate categories, each one is called as a taxon kada. So lower the taxon, more are the characteristics that the members within the taxon will share. Is it correct? Lower the taxon అంటే గిన స్పీషీస్ లో ఒకటే గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం, కొన్నే ఉంటాయి కాబట్టి that members within the taxon share will be more. Yes, it is correct. ఎందుకంటే 1 2 అలా ఉన్నప్పుడు అవి 2 సిమిలారిటీస్ అనేవి ఎక్కువ ఉన్నట్లే కదా. సో వీ కెన్ కన్సిడర్ దిస్ కరెక్ట్. నెక్స్ట్, ఆర్డర్ ఈజ్ అసెంబ్లేజ్ ఆఫ్ జెనరా విచ్ ఎగ్జిబిట్ ఎ ఫ్యూ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. ఆర్డర్ ఈజ్ అన్ అసెంబ్లేజ్ ఆఫ్ వాట్? ఇట్ ఈజ్ అన్ అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీ, నాట్ జెనరా. అందుకే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. టాక్సానమికల్ హైరార్కీలో క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఇది రాసేసుకోండి. అందుకే గుర్తుకు నేను చెప్పాను, కేజీఎఫ్ బదులు ఎస్జీఎఫ్ రాసుకోండి, మధ్యలోది సెంటర్ ఓ అని రాసుకోండి, ఇక క్లాస్, ఫ్యామిలీ ఆర్ డివిజన్ అండ్ కింగ్డమ్ అనేది వస్తుంది అని చెప్పాను. ఇలా రాసుకుంటే మనకి ఇలా చూసినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఆర్డర్ ఈజ్ అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటే కరెక్ట్, కానీ ఏమి ఇచ్చారు, అసెంబ్లేజ్ ఆఫ్ జెనరా అని ఇచ్చారు, విచ్ ఈస్ ద రాంగ్ అనమాట. నెక్స్ట్, క్యాట్ అండ్ డాగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఫెలిడే. సో మనం చదువుకున్నాం ఫెలిడే అండ్ క్యానిడే అని ఉంది. ఓకే, వాట్ ఈస్ ఫెలిడే? క్యాట్ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, క్యాట్ డాగ్ వచ్చినప్పుడు క్యాట్ అంటే సీతో కదా స్టార్ట్ అవుతుంది, సీతో స్టార్ట్ అయ్యేదాన్ని యాక్చువల్గా ఫెలిడే అని ఇచ్చారు ఆపోజిట్గా. అదే డాగ్ అంటే డి కదా, దీన్ని క్యానిడే అని ఇచ్చారు. ఓకే, సో ఇలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను. సో క్యాట్ అండ్ డాగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఫెలిడే? నో, one is felidae, another one is canidae. So this is the wrong option. Binomial nomenclature was introduced by Carolus Linnaeus. Yes, the scientist is Carolus Linnaeus. So ikkada em adigaru, which are not correct ani adigaru. So ఏది not correct? Which one is not correct? This one, yeah, this is not correct, this is not correct. So 2 and 3 here. So these two are not correct. Okay, next, which of the following statements are correct? ikkada em adigaru, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ తెలపమని చెప్పారు. జీనస్ కంప్రైజెస్ ఆఫ్ రిలేట్, ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాను, రాసేసుకోమని చెప్పాను. ఎలా రాసుకుంటారు, కేజీఎఫ్ బదులు ఎస్జీఎఫ్, మధ్యలో 0, తర్వాత క్లాస్, తర్వాత ఫ్యామిలీ ఆర్ డివిజన్, దెన్ కింగ్డమ్. ఇలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను ఈజీగా. డివిజన్ అనేది ప్లాంట్స్కి, ప్లాంటేకి, ఫ్యామిలీ అనేది యానిమేలియాకి, అది కూడా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను. డివిజన్ ఈజ్ ఫర్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఫర్ యానిమేలియా, ఇలా గుర్తుకు పెట్టుకోమని చెప్పాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం, జీనస్ కంప్రైజెస్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. ఎస్, related species together is called as genus, so it is correct. Taxon represents a taxonomic group of individual organisms. So taxon అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పాము, కానీ టాక్సానమిక్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అంటే ఎస్ కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఫ్యామిలీ కంప్రైజెస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనరా. అగైన్, సో ఫ్యామిలీ, ఎస్, ఫ్యామిలీ comprises a group of related genera. Yes, correct. Okay, then taxonomic category class includes related orders. So class includes related orders. So related orders is equal to class. కానీ ఇక్కడ మనకి ఈ సెకండ్ చూడండి, taxon represents a taxonomic group of individual organism అని చెప్పారు. ఇండివిజువల్ ఆర్గానిజం కాదు కదా, మనకి ఆ గ్రూప్లో అన్నీ కలిపి ఉంటాయి. సో
మనకి ఇది రాంగ్ అనమాట. సో మనకి 2 తప్ప మిగతావన్నీ వస్తాయి. 1, 3 and 4 ఆర్ కరెక్ట్. దిస్ వన్. ఎందుకు ఇది రాంగ్ అంటే టాక్సాన్ అంటే ఏంటి, 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ 7 ఆబ్లిగేట్ కేటగిరీస్లో ఈచ్ కేటగిరీలో అంటే ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాం, ఈ కేటగిరీలో మనకి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అనేవి అంటే గిన ఓన్లీ ఆర్గానిజమ్స్ అనేవి ఉండవు కదా, డిఫరెంట్వి కూడా కలిపి ఒక ఆర్డర్లో అనేది వస్తుంది. అందు గురించి మనం దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకోమన్నమాట. సో అవర్ ఆన్సర్ ఈస్ 1, 3 and 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, which of the following statements is or not correct? ఫస్ట్ మనం ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు పైన చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్ అడిగారా నాట్ కరెక్ట్ అడిగారా అని. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రీప్రొడక్షన్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజెనీ possessing features dissimilar to their parents. It is not dissimilar కదా, more or less similar అనేది ఉంటుంది. సో ఏమి రాంగ్ ఇక్కడ, దిస్ ఈస్ ద రాంగ్. dissimilar అనేది రాంగ్ అన్నమాట. ఎందుకు అంటే మోర్ ఆర్ లెస్ ఇట్ షుడ్ బి సిమిలర్. ఓకే, దట్స్ వై దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ద fungi, filamentous algae, protonema of mosses all multiply by budding అని అన్నారు. They all multiply by what? It is by fragmentation. This is wrong over here. They multiply by what? They multiply by fragmentation, not budding. అందు గురించి ఇది కూడా wrong. Next, many organisms like mules, sterile worker bees do not reproduce. Yes, they won't reproduce kada, అందుకే మనం reproduction ని defining property గా తీసుకోలేదు. So this is correct. Reproduction is not an all-inclusive defining characteristic of living organisms. Yes, why we won't consider? ఎందుకు మనం దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకోము? ఎందుకంటే కొన్ని ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి మనం రీప్రొడక్షన్ని డిఫైనింగ్ ప్రాపర్టీగా తీసుకోము. సో వాళ్ళు అడిగింది ఏంటి, విచ్ ఆర్ నాట్ కరెక్ట్. సో 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్. సో అవర్ ఆన్సర్ విల్ బి 1 and 2. This one. This is our answer. Okay, this is our answer, 1 and 2. Clear? Next, which of the following statements is or correct? Okay, ఏవి కరెక్ట్ అని అడిగారు చూద్దాం. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎబిలిటీ టు రెస్పాండ్ ద ఎన్విరాన్మెంటల్ స్టిములై విచ్ కుడ్ బి ఫిజికల్, కెమికల్ అంటే అలర్జీ అవుతుంది కదా ఒక్కోసారి ఏమైనా కెమికల్స్ అలా పడినప్పుడు, కెమికల్ ఆర్ బయాలజికల్, తాగినప్పుడు కూడా, తాగడం అంటే అది ఏదైనా మీకు పడనివి తీసుకున్నప్పుడు కూడా బయాలజికల్. ఎస్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు రెస్పాండ్. Next, plants respond to external factors like light, water, temperature, other organisms, pollutants. Yes, they will respond to the external factors. Photoperiod affects the process of reproduction. Yes, in seasonal breeders majorly it will affects the reproduction. Photo means it is the light. And then human being is the only organism who has self-consciousness. Yes, we హ్యూమన్ బీయింగ్స్ మనకు మాత్రమే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అందుకే మనం మన టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మన సక్సెస్ కోసము కష్టపడుతూ ఉండాలి. హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండింటిని ఉపయోగించుకుంటూ. ఓకే, టైంని వేస్ట్ చేసుకోకుండా మీరు కనుక కష్టపడితే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. సక్సెస్ అంటే ఒకటే కాదు, దాంట్లో మీనింగ్ చాలా ఉన్నాయి. దాని గురించి ఇంకో వీడియో చేద్దాం, స్ట్రాటజీ వీడియో. ఓకే, సో ఇక్కడ 4 కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. మన ఆన్సర్ విల్ బి 4th one. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై ద గివెన్ స్టేట్మెంట్స్? ఓకే, ఇలాంటి క్వశ్చన్ అంటే ఏమంటే స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లో కింద ఇచ్చినవి దేనికి ఈ 3 స్టేట్మెంట్స్ సరిపోతాయి?
నేను ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు తీసుకొచ్చాను ఈ చాప్టర్ నుంచి అంటే, ఈ చాప్టర్ నుంచి యూజువల్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. 1 కంపల్సరీ, మీ లక్ బాగుంటే 2 వస్తాయన్నమాట. ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తేవడం వలన మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా నీట్లో ఆన్సర్ చేయగలగాలి అన్న ఉద్దేశంతో, ప్లస్ అంత చాప్టర్ మొత్తం కవర్ అయ్యేటట్లు నేను ఈ క్వశ్చన్స్ అనేది తీసుకొని వచ్చానన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్, ఇవన్నీ టాక్సానమిక్ కేటగిరీస్. సో బీయింగ్ డిస్క్రైబ్డ్ బై ద గివెన్ స్టేట్మెంట్స్, ఈ 3 స్టేట్మెంట్స్ ఏ కేటగిరీ ఒబే చేస్తుంది అని అన్నమాట ఈ క్వశ్చన్. సో ఫస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏమంటారు, స్పీషీస్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. Next, define as a group of individuals which resemble in their morphological and reproductive characters and interbreed among themselves and produce fertile offsprings. Okay, so species definition ఇది. సో ఇక్కడే మీకు అన్నీ కవర్ అయిపోతుంది అనమాట. స్పీషీస్ అంటే ఏంటి, స్పీషీస్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది ఇది. ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు ద స్పీషీస్ sapiens which is grouped in the genus homo. yes, సో ఇవన్నిటిని తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ యొక్క స్పీషీస్ ఏంటి, సేపియన్స్ అని చెప్పారు. సో ఏది ఏ కేటగిరీ ఒబే చేస్తుంది ఈ మూడింటిని, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పీషీస్. సో అవర్ ఆన్సర్ ఈస్ స్పీషీస్. ఓకే, నెక్స్ట్, which of the following taxonomical aids is being described by the given statement. సేమ్ థింగ్, ఏ కేటగిరీ అనేది కనిపెట్టాలన్నమాట ఈ 4 స్టేట్మెంట్స్ని చూసి. They generally established in educational institutions. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి ఉంటాయి అనేది చూసుకోండి. బొటానికల్ గార్డెన్స్ ఉండవు కదా, జూలాజికల్ పార్క్స్ ఉండవు కదా, అవన్నీ బయట ఉంటాయి. తర్వాత హెర్బేరియం కొన్ని కాలేజెస్లో పెడతారు, కొన్ని మ్యూజియం కూడా కొన్ని కాలేజెస్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, దే హ్యావ్ కలెక్షన్స్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ అండ్ అనిమల్ స్పెసిమెన్స్ ఫర్ స్టడీ అండ్ రెఫరెన్స్. ప్లాంట్ అండ్ అనిమల్ స్పెసిమెన్స్ రెండింటిని పెట్టి ఉంటారు కదా, మీరు కాలేజెస్లో వెళ్ళి చూస్తే ల్యాబొరేటరీలో మీకు కొన్ని అనిమల్స్ని ఒక ఫార్మలిన్లో వేసి పెట్టి ఉంటారు, స్మెల్ కూడా ఒక రకంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇన్సెక్ట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ బాక్సెస్ ఆఫ్టర్ కలెక్టింగ్, కిల్లింగ్ అండ్ పిన్నింగ్. ఎలా ఇన్సెక్ట్స్ని స్టోర్ చేస్తారు అనేది ఈ సెంటెన్స్ అనమాట. కలెక్ట్ చేసి, కిల్ చేసి, పిన్ చేసి, నేమ్ రాసి పెడతారు. దే ఆఫన్ హ్యావ్ కలెక్షన్స్ ఆఫ్ స్కెలిటన్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు, అనిమల్ స్కెలిటన్స్ని పెట్టి ఉంటారు. సో వీటన్నింటిని ఏమంటారు అంటే, స్కెలిటన్స్ అవన్నీ ఉంటే దాన్ని మనం మ్యూజియం అని చెప్తాము. ఓకే, క్లియర్. హెర్బేరియం అంటే ఏముంటుంది, హెర్బేరియం ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్లాంట్స్. హెర్బేరియం కూడా రావచ్చు అని మీకు డౌట్ వస్తుంది కదా, కానీ ఓన్లీ ప్లాంట్ స్పెసిమెన్స్ అనేవి మనం ఇక్కడ స్టోర్ చేస్తామన్నమాట. హెర్బేరియం యానిమల్స్ని స్టోర్ చేయం కదా హెర్బేరియంలో. అదే జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ మీకు తెలుసు, అవి కాలేజెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండదు. సో మ్యూజియం. ఓకే, నెక్స్ట్, ద స్పీషీస్ ఈస్ రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ న్యాచురల్ పాపులేషన్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? స్పీషీస్ అంటే ఇట్స్ ఎ రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్ న్యాచురల్ పాపులేషన్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. Prokaryotes cannot be kept under different species on the basis of reproductive isolation. Prokaryotes-ni different species-lo పెట్టగలమా పెట్టలేమా ఆలోచించండి. Prokaryotes అంటే mostly unicellular organisms. So cannot be kept under different species on the basis of reproductive isolation. So statement 1 is true and statement 2 is also true. Cannot be kept kada on the basis of reproductive isolation. So this is also true, but explanation is correct or not? On the basis of reproductive isolation. So explanation is not correct. So statement 1 and 2 are true and statement 2 is not a correct explanation ani cheppachu for statement 1. Yes, next, which of the following statements regarding growth is incorrect? ఏది growth basis మీద incorrect అనేది అడిగారు. In animals, growth is seen up to certain age. Correct. Increase in body mass is considered as a growth. Yes, this also growth.
body mass and also external growth also. Next, growth by cell division occurs continuously throughout their lifespan in animals. Throughout their lifespan అనేది ఉండదు. Lifespan అంటే ఏంటి? What is a lifespan? How do you define it? The organism's time period from birth to till death, that is called as a lifespan anamata. The time period of an organism or a living being from birth to death is called as a lifespan. So animals ki continuous cell division అనేది జరగదు, growth అనేది ఉండదు. సెల్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది అంటే సెల్ డివిజన్ కంటిన్యూస్గా ఉండదు, కానీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దెబ్బ తగిలింది అనుకోండి, కొత్త సెల్స్ అనేది ఫామ్ అవుతుంది, అప్పుడు సెల్స్ అనేది డివైడ్ అయ్యి మీకు సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, increase in mass and number of individuals is the characteristic feature of animal growth. It is a characteristic feature but not a defining property. So this is also correct. Is the characteristic feature ikkada raseskondi akkade, but not a defining property. Characteristic feature aina kuda defining property kaadu. Enduku kaadu? Because it will be seen both in animals and both in living things and non-living things. Okay, next. So mana answer which is incorrect adigaru kabatti mana answer vachi third one. Third is our answer. Next, select the correct statements regarding taxonomic categories. Categories gurinchi konni statements icharu, correct vi manam telusukovali. Each step or rank in a hierarchy is called as taxonomic category. Yes, there are 7 obligate categories. Each step we can consider it as a rank. Next, species is a group of individual organisms with fundamental similarities capable of breeding among themselves. Interbreeding anedi untundi, so this also we can consider. Next, taxonomic studies of all unknown organisms have led to the development of common categories like kingdom, phylum or division, class, order, family, genus and species. So taxonomic categories lo all unknown organisms have led to the development of all these common categories. Unknown organisms ni manam find out చేసినప్పుడు మనం దాన్ని తీసుకొని వచ్చి దీనిలో పెడతామన్నమాట, కానీ ఆ అన్నోన్ ఆర్గానిజం దీన్ని తెలపలేదు కదా, కాబట్టి అది మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. లోయర్ ద కేటగిరీ greater is the difficulty of determining the relationship to other taxa at the same level. Lower the category ante species first తీసుకోండి. Greater is the difficulty of determining the relationship to the other taxa at the same level. No, it is not correct. ఎందుకు అంటే లోయర్ ద కేటగిరీ అంటే స్పీషీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఇంకా తెలుసుకోవచ్చు కదా. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు డిటర్మిన్ ద రిలేషన్షిప్ ఆఫ్ అదర్ టాక్సా అట్ ద లెవెల్. కరెక్ట్గా మనకి స్పెసిఫిక్ థింగ్ అనేది తెలుస్తుంది కేటగిరీ లోయర్ అయినప్పుడు. సో మనం ఏ రెండు తీసుకోవచ్చు, కరెక్ట్ అడిగారా, కరెక్ట్ స్టేట్మెంట్స్. సో 1 and 2, 3 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అన్నోన్ ఆర్గానిజమ్స్ ఇది కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం 1, 2 and 3 తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్? ఏది ఇన్కరెక్ట్ అని అడిగారు. సైంటిఫిక్ నేమ్ ఫర్ హ్యూమన్స్ ఇస్ హోమోసేపియన్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇలా అండర్లైన్ చేయాలి, ఇక్కడ స్మాల్ లెటర్ ఉండాలి. ఆర్గానిజమ్స్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ జీనస్. ఓకే, ఇక్కడ ఇంకోటి గుర్తుకు పెట్టుకోండి, బైనామియల్ నామెన్క్లేచర్లో ఒక రూల్ ఇది. ఇలా టైప్ చేసినప్పుడు అవి ఎలా ఉండాలి, ఇటాలిక్స్లో ఉండాలన్నమాట. టైప్ చేసినప్పుడు ఇలా ఉండకూడదు, యాక్చువల్గా ఇటాలిక్స్లో ఉండాలి. రిటర్న్ అయితే మనం ఇలా రాసి ఇది స్మాల్ లెటర్, అది క్యాపిటల్ లెటర్, అండర్లైన్ అనేది చేయాలి. టైప్ అయితే లాటినైజ్డ్ అవి కాబట్టి ఇటాలిక్స్లో పెట్టాలన్నమాట. టైప్ అది స్పెసిఫై చేస్తాను, షుడ్ బి ఇన్ ద ఇటాలిక్స్. నెక్స్ట్, organisms placed in the same genus or least closely related. Same genus or least closely related, yes, we can consider.
Next, moving from species to kingdom, more different species are included in each higher category. Yes, correct. Very species any higher category lo add chestu untaru kabatti this is also correct. Species that are in the same genus share very specific characteristics. Yes, they share very specific characteristics. Incorrect adigaru. So organisms placed in same genus are least closely related. ఇది సేమ్ ఉన్నట్లే ఉంది కదా. Species that are in same genus share very specific characteristics. Yes, ఇది wrong అని చెప్పచ్చు. Species that are in same genus, దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి. Solanum, Melangina, and then Solanum nigrum. ఓకే, ఈ సొలనం అనేది ఏంటి? జీనస్. ఈ నైగ్రమ్ అండ్ మెలంజినా అనేది ఏంటి? స్పీషీస్. సో ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సేమ్ జీనస్ ఉంటుంది, మెలంజినా నైగ్రనా. దే బోత్ విల్ షేర్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. రెండు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ని షేర్ చేసుకుంటాయా? ఓకే, ఎస్ దే విల్. సేమ్ జీనస్ ఆర్ లీస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ ఆర్గానిజమ్స్. సో మనం దీన్ని తీసుకోవచ్చు అనుకుంటా రాంగ్గా. Okay, I will check this. Kani mostly this is incorrect. Organisms placed in the same genus ante ee Solanum ane dantlo are least closely related annaru. Idi least kaadu, they are closely related ane cheppali kabatti adi incorrect. Next, study the following statements and select the correct description of botanical garden. సో బొటానికల్ గార్డెన్కి కరెక్ట్ డిస్క్రిప్షన్ అనేది అడిగారనమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. ప్లాంట్ స్పీషీస్ ఆర్ గ్రోన్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పసెస్. ఎస్, దే విల్ గ్రోన్ సపరేట్లీ ఇన్ ద బొటానికల్ గార్డెన్స్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై. కొత్తది కనిపెట్టినప్పుడు దానికి రిలేటెడ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసేకి. నెక్స్ట్, లేబులింగ్ ఆఫ్ ఈచ్ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ బొటానికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ. కరెక్ట్. మీరు ఎప్పుడైనా బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద చెట్లు యొక్క ట్రంక్ పైన సో ఇలా ఉంటుంది కదా, ఇలా ట్రంక్ అనేది ఉంటే ఇక్కడ రాసి పెట్టి ఉంటారు నేమ్స్, ఫ్యామిలీ అవంతా. ఎస్, సో ఇట్ ఈస్ కరెక్ట్. Specimens are preserved in the jars and containers. Yes, they are preserved. It's a type of storehouse. Okay. బొటానికల్ గార్డెన్ గురించి అడిగారు, సో దీన్ని మనం తీసుకోం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్టోర్ హౌస్ విచ్ కంటైన్స్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్స్ స్పెసిమెన్స్ ఆన్ షీట్. దీన్ని ఏమంటాము? ఇట్ ఈస్ నథింగ్ బట్ హెర్బేరియం. ఓకే, సో ఇది కూడా బొటానికల్ గార్డెన్లో రాదు. ప్లాంట్ స్పెసిమెన్ కంటైన్స్ అ లేబులింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్. ఇది కూడా హెర్బేరియం కిందికి వస్తుంది. సో ఏవేవి బొటానికల్ గార్డెన్కి కరెక్ట్ అని చెప్తే 1 and 2 మాత్రమే. 3 వస్తుందా అంటే జార్స్, కంటైనర్స్లో బొటానికల్ గార్డెన్స్లో పెట్టి ఉంటారా? మీరే చూసుకోండి. కొన్ని ప్లేసెస్లో పెట్టి ఉంటారు, కానీ యూజువల్గా బొటానికల్ గార్డెన్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ చూస్తామంటే పెద్ద పెద్ద చెట్లు, దానికి నేమ్ అవన్నీ రాసి ఉండేది చూస్తారు. సో 1 and 2. మీరు కనుక కొన్ని బొటానికల్ గార్డెన్స్లో జార్స్, కంటైనర్స్ అంటే మనం స్టోర్ చేసి పెడతాం కదా స్పెసిమెన్స్ని, అంటే ఇది ఫార్మలిన్ వేసి స్టోర్ చేసి పెడతాము, అంటే మ్యూజియం కిందికి వస్తుంది. సో మనది 1 and 2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది కూడా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు, అంటే ప్లాంట్ స్పెసిమెన్ని తీసుకుంటే హెర్బేరియం అని వస్తుంది. సో 1, 2, 5 కూడా తీసుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది లేదు కాబట్టి 1 and 2 ఓన్లీ తీసుకుంటాం. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. లివింగ్ వరల్డ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసాము. ఏదైనా డౌట్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్లైడ్ మీకు ఈ డౌట్ ఉంటే కింద అడగచ్చు, నేను దాంట్లో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ డౌట్ ఉంటే. సో క్వశ్చన్స్ అన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నీట్లో ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.